దొరల పాలనను కూలదోసి ప్రజాపాలనను తీసుకొచ్చి సీఎంగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి కనిపించిన మొదటి సీన్ అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం. దీంతో పాలనను సెటరైట్ చేసేందుకు నడుం బిగించారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే వరుస ఢిల్లీ పర్యటనలు చేస్తూ పెండింగ్ నిధులతో పాటు అదుపు తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ నజర్. వరుస ఢిల్లీ పర్యటనలతో బిజీగా రేవంత్. పెండింగ్ నిధులు ప్రాజెక్టుల్ని రాబట్టడంపై ఫోకస్. ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే పనిలో రేవంత్. ధనిక రాష్ట్రం, చేతిలో 16 మంది ఎంపీలు. మామూలుగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో మెడలు వంచే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగింది మాత్రం రివర్స్. కొత్త నిధుల రాక దేవుడెరుగు. పెండింగ్ నిధుల్ని కూడా రాబట్టలేకపోయింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్. దీనికి తోడు 70,000 కోట్ల అప్పుల్ని ఏకంగా దాదాపు 7 లక్షల కోట్ల వరకు తీసుకువెళ్లిన ఘనత కూడా మాజీ సీఎం కేసీఆర్ సర్కార్దే. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో సీన్ మారింది. గడీల పాలనను ఫామ్ హౌస్ కి షిఫ్ట్ చేసేశారు ప్రజలు. ఇక పాలనను పరుగులు పెట్టిద్దామనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం చేతికొచ్చింది. దీంతో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు సీఎం రేవంత్. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్రంతో చర్చలు నిర్వహిస్తున్నారు. సీఎస్ శాంతకుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారుల్ని వెంటబెట్టుకుని ఢిల్లీలో వాలిపోయారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రధాని మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితుల్ని వివరించారు సీఎం రేవంత్. ఆ తర్వాత కేంద్ర పెద్దల్ని కలిశారు. వరుసగా కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తున్నారు ఆయన. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్ తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయిన రేవంత్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఇలా ఒక్కో కేంద్ర మంత్రిని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు రావాల్సిన ప్రాజెక్టులపై విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. సీఎం అయిన నెలలోపే 2 సార్లు ఢిల్లీలో పర్యటించడం చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణని ఆదుకోవాల్సిన ఆవశ్యకతను కేంద్రానికి నొక్కి చెబుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ఎందుకంటే త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్నాయి. ఇలాంటి సమయంలోనైనా కేంద్రం రాష్ట్రంపై కనికరించకపోదా అనేది ఓ ఆలోచన. కానీ అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ తమని ఓడించిందన్న కసితో రేవంత్ విజ్ఞప్తుల్ని కేంద్రం పెద్దలు పట్టించుకుంటారో పక్కన పెట్టేస్తారో చూడాలి.